నెల్లూరులో జిల్లా బీజేపీ కార్యాలయంలో నెల్లూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు సిపారెడ్డి వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ రేపు నెల్లూరులో జరగబోయే రాష్ట్ర అధ్యక్షుడు కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. ఆర్డి విల్సన్ గారికి, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భరత్ కుమార్ గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి మాల్యాద్రి గారికి, మన ఈ విధంగా ఈ మధ్యనే నూతనంగా బీజేపీలో చేరినటువంటి రవిచంద్రారెడ్డి గారికి, అదేవిధంగా మురళీ నాయుడు గారికి అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, రేపు ఉదయం ఈరోజు రాత్రికి రాష్ట్ర అధ్యక్షులు నెల్లూరుకి రావడం జరుగుతుంది. అదేవిధంగా రేపు ఉదయం నుంచి కూడా రాష్ట్ర అధ్యక్షులు నెల్లూరులో అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఆ కార్యక్రమాల గురించి వివరించడానికి ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయాన్నే 7:30 నుంచి 8:30 దాకా వేదాయపాలెం సెంటర్లో చాయ్ పే చర్చ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పాల్గొనడం జరుగుతుంది. అక్కడ మామూలుగా సాధారణంగా ఎవరైతే చాయ్ టీ తాగుతుంటారో వాళ్ళందరితో కూడా ఆడ రాష్ట్ర పరిస్థితుల గురించి చర్చించి, అదేవిధంగా నెల్లూరు జిల్లా అభివృద్ధికి ఏ విధంగా ముందుకు తీసుకోవాలనే విషయాల మీద చర్చిస్తూ అక్కడ టీ తాగుతూ అక్కడ ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అనంతరం 10 గంటలకి మన నెల్లూరు జిల్లాలో ఏదైతే ఈ జిల్లాకు సంబంధించినటువంటి వాసి పొట్టి శ్రీరాములు గారు మన రాష్ట్రం కోసం, అదేవిధంగా దేశం కోసం, స్వతంత్రం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తికి నివాళులు అర్పించడం జరుగుతుంది. 10 గంటల నుంచి 10-15 లోపల ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అనంతరం అక్కడి నుంచి అందరూ కూడా బయలుదేరి విఆర్ కళాశాల గ్రౌండ్ నుంచి కూడా మొత్తం అందరూ కూడా కార్యకర్తలందరూ కూడా అక్కడికి వేలాది మంది అక్కడ తరలి వచ్చి అక్కడి నుంచి పాదయాత్రగా ఏదైతే కస్తూర్బా కళాక్షేత్రం, కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నటువంటి కస్తూర్బా కళాక్షేత్రంలో విస్తృత కార్యకర్తల సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది. విస్తృత స్థాయి కార్యకర్తల కార్యక్రమం అనంతరం ఏదైతే విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి సాయంత్రం 4 గంటలప్పుడు భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయం నందు పత్రికా విలేకరులందరితో కూడా చర్చాగోష్ఠి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చర్చాగోష్ఠి కార్యక్రమానికి ఆల్రెడీ కూడా మీకు అందరూ కూడా మా ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చి ఉంటుంది. ఖచ్చితంగా కూడా మీరందరూ కూడా 4 గంటలకు ఆ కార్యక్రమంలో మీరు అందరూ కూడా పాల్గొంటారని చెప్పి తెలియజేస్తున్నాం. అనంతరం నెల్లూరు చిన్న బజారు ఏరియాలో క్లాత్ మర్చెంట్ అసోసియేషన్లో అక్కడ ఉన్నటువంటి బంగారు వ్యాపారస్తులు, అదేవిధంగా బంగారు అంగడిదారులు, అదేవిధంగా వస్త్ర వ్యాపారస్తులు వీళ్ళందరితో కూడా అక్కడ ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అది వాళ్ళు ఆ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే సొంతంగా దాన్ని అందరూ కూడా ఏర్పాటు చేసి, రాష్ట్ర అధ్యక్షులు వస్తున్నారు కాబట్టి మిమ్మల్ని మీరు రండి అని చెప్పి వాళ్ళు పిలవడం, ఆ విధంగా ఆ కార్యక్రమాన్ని అక్కడ ఉంటుంది. అనంతరం మన నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులు రాధాకృష్ణారెడ్డి గారి ఇంటికాడ భోజనం చేసుకుని ఆయన మళ్ళీ తిరిగి వైజాగ్ ప్రయాణం ఉంటుంది. అందువల్ల రేపు అందరూ కూడా మీడియా మిత్రులు అందరూ కూడా ఉదయం 10 గంటలు సమయం నుంచి కూడా ఏదైతే మన పొట్టి శ్రీరాముల బొమ్మ విగ్రహానికి పూలమాల వేసే కార్యక్రమం నుంచి చివరి వరకు కూడా విస్తృత కార్యకర్తల సమావేశం, అదేవిధంగా వ్యాపారస్తుల కార్యక్రమం, అదేవిధంగా బీజేపీ కార్యాలయంలో నిర్వహించే కార్యక్రమాన్ని అందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని మా కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మేము అందరూ కూడా కోరుకుంటూ, చివరిగా ఏదైతే ఈరోజు అన్ని మండలాలకు సంబంధించిన నాయకులు, అదేవిధంగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు, అన్ని గ్రామాలకు సంబంధించిన నాయకులు అందరూ కూడా రేపు కార్యక్రమం గురించి అందరికీ కూడా సమాచారం ఉంది. ఈ సమాచారంలో అందరూ కూడా లేటు కాకుండా అందరూ సమయానికి వచ్చి ఆ కార్యక్రమాన్ని రేపు జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తను, నాయకులను కూడా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.